అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం. ఈ మధ్య ఒక పెద్ద వివాదం నడుస్తుంది. అదేంటి అంటే మోడీ గారి స్పీచ్ గురించి. ఆయన ఈ మధ్య ఎన్నికల ప్రచారం చేస్తూ రాజస్థాన్లోని టోంక్ అనే ఒక ఊరిలో ప్రచారం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అవేంటి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు హిందువుల తాలూకు ఆస్తిని తీసుకెళ్ళి ముస్లింలకి ఇచ్చేస్తారు, కనుక వారికి ఓటు వేయొద్దు, మీరంతా కూడా అంటే హిందువులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మోదీ గారు అన్నారు. ఆ మాటను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ముఖ్యంగా ఈ కమ్మి కుక్కలు కానీ, వాళ్ళని కుక్కలనే పిలవాలి, అలాగే ఎవరైతే యాంటీ హిందూ జర్నలిస్ట్ అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మోదీ మీద కానీ లేకపోతే హిందువుల మీద కానీ తమ ఏడుపుని సోషల్ మీడియాలో ఏడుస్తూ చూపిస్తూ ఉన్నారు. అయితే ఇంతకీ మోదీ గారు ఏమన్నారు, దానికి వీళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు, అలానే మన అతిపెద్ద కమ్మి కుక్క అయిన సీతారాం ఏచూరి ఏమన్నాడంటే సుప్రీంకోర్టు అంట దీన్ని సుమోటాగా తీసుకోవాలంట, ఆయన స్పీచ్ని హేట్ స్పీచ్గా పరిగణించి ఆయనని అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన ఒక ట్వీట్ అనేది ఎక్స్లో ట్వీటారండి. అయితే ఏమన్నారు ఇంతకీ మోదీ గారు? దాని తర్వాత అంటే మోదీ గారి సభ జరిగిన తర్వాత అమిత్ షా గారి సభ కూడా జరిగింది. దాంట్లో అమిత్ షా గారు మోదీ మాట్లాడిన మాటలను సమర్థిస్తూ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అదేంటంటే మోదీ గారు ఏదైతే అన్నారో అంటే హిందువుల తాలూకు ఆస్తిని తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ వారు అని ఎందుకు అన్నారు అంటే కాంగ్రెస్ వారి మేనిఫెస్టోలో ఏమని వాళ్ళు పెట్టుకున్నారంటే దేశంలో ఎక్కడెక్కడ ఆస్తి అయితే ఉందో దానిని పునఃపంపిణీ చేస్తాము అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది కాంగ్రెస్ వారు. అయితే ఎవరికి పునఃపంపిణీ చేస్తారంట, దానికోసం మనం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఒక స్టేట్మెంట్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన ఏమన్నారంటే దేశ సంపద మీద మొదటి హక్కు అనేది ముస్లింలకే ఉంది అని చెప్పి అప్పట్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దేశంలో ముస్లింలు మాత్రమే ఉన్నారా? ముస్లిం ప్రజ మాత్రమే ఇక్కడ ఉందా? వాళ్ళకి ఈ దేశ సంపద అనేది ఎలా చెందుతుంది? వాళ్ళకి మొదటి హక్కు అనేది ఎలా సంక్రమిస్తుంది? అప్పుడు మరి ఈ కమ్మి కుక్కలు ఎక్కడ పడుకున్నాయి, ఏ బొక్కలు నాకుతున్నాయి? అలానే యాంటీ హిందువులు అనేవాళ్ళు ఆ రోజు మరి దీన్ని ఒక దేశ సమస్యగా ఎందుకు పరిగణించలేదు, ఒక హేట్ స్పీచ్గా ఎందుకు దాన్ని తీసుకోలేదు? అంటే ముస్లింలకి ఏది దొబ్బెడితే దాన్ని మాత్రం మంచిగా తీసుకోవాలా, ఏదైతే హిందువుల గురించి చెప్తారో దాన్ని మాత్రం దేశ సమస్యగా జనాలకి చూపించాలా? ఆ రోజు మన్మోహన్ సింగ్ మాట్లాడిన మాటలకి కనీసం మన హిందువుల దగ్గర నుంచి కూడా ఒక ప్రతిఘటన అనేది రాలేదు. ఎందుకంటే చావ చచ్చిన సిగ్గుమాలిన అసలు కుక్క కంటే బతుకు హీనమైన మన హిందువులది కనుక అసలు మనలో చలనమే రాదు. ఆ రోజే దీన్ని ప్రతిఘటించాలి, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు ముస్లిం మతం అనేది భారతదేశంలో పుట్టిందా? ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిందా? అది ఎక్కడో ఎడారి మతం నుంచి వచ్చింది. పోనీ అందరికీ సమానమే అని ఒక మాట అనుంటే అది వేరే విషయం. అందరికీ సమానం అని అనలేదు కదా, ముస్లింలకి మాత్రమే అన్నారంటే మరి హిందువులు ఏమవ్వాలి? అలా చేస్తున్న తర్వాత కదా పునఃపంపిణీ చేస్తామంటే ముస్లింలకు పంచుతారనే కదా అర్థం. మరి మోదీ అన్న మాటలో తప్పేంటి? మోదీ అన్న మాటని హేట్ స్పీచ్గా ఎందుకు పరిగణించాలి? కాంగ్రెస్ వారు అన్నది, కాంగ్రెస్ వారు చేసింది, కాంగ్రెస్ వారు మేనిఫెస్టోలో పెట్టిందే కదా మోదీ గారు అన్నది. మరి దాన్ని తప్పు పట్టడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అంటే ముస్లింలకి మాత్రమే అన్నీ చెందుతాయని వీళ్ళు మరొకసారి చెప్తున్నారా? దీన్ని మనం ఎలా తీసుకోవాలి? అసలు దీని మూలాల్లోకి వెళ్తే అంటే ఈ హిందూ ముస్లిం సమస్య లేదా ముస్లింలను పైకెత్తుతూ పండక్కి వచ్చిన మొదటి అల్లుడిలాగా వాళ్ళని అతిథి మర్యాదలు చేస్తూ వాళ్ళని దేశంలోనే ప్రథమ పౌరులుగా చూపిస్తూ కాంగ్రెస్ ఆడే ఈ నాటకానికి ప్రథమ పాత్రధారుడు ఎవరు అంటే గాంధీ అనే ఆయన అప్పట్లో అత్యంత ఆకర్షణీయమైన ఒక రాజకీయ నాయకుడు. సత్యం అనే ప్రగల్భాలు పలుకుతూ ఆయన అహింస అనే దానిని తీసుకొస్తూ ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అదేంటంటేనండి, పులి లేదా మేక అనేవి రెండు తీసుకుంటే పులి వెళ్ళి మేకని చంపొచ్చు, కానీ మేక మాత్రం పులిని అడగకూడదు, నువ్వెందుకు నన్ను చంపడానికి వస్తున్నావు అని. అది ఆయన తాలూకు అహింసావాదం అన్నమాట. అహింసావాదం అనేది మేకకు మాత్రమే చెందుతుంది, పులికి చెందదు.
అంటే ఇక్కడ మనం తీసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసుకున్నా పర్వాలేదు, ముస్లిమ్స్ ఏం చేసినా పర్వాలేదు, కానీ మ్యాక్ అనేది అసలు కనీసం ఒక చిన్న మాట కూడా అనకూడదు. అంటే ఇక్కడ మ్యాక్ ఎవరంటే హిందువులు. ఒకసారి మాప్లా అనే ఒక ఏరియాలో ముస్లిమ్స్ హిందువులని ఊచకోత కోశారు. గర్భిణీల తాలూకు గర్భాన్ని చీల్చేసి ఆ పిల్లల్ని బయటికి లాగేశారు. పేగుల్ని అంటే మొత్తం అన్ని దగ్గరలో కూడా పడేశారు. అది చూసిన తర్వాత కూడా గాంధీ గారు అన్న మాట ఏంటి అంటే, అప్పుడు ఆయనకి అహింస గుర్తు రాలేదు. వాళ్ళ మతాచారం చెప్పిన ప్రకారం వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన తప్పేంటి అన్నారు. అంతటి మహానుభావుడు మన గాంధీ. కనుక ఈయన అహింసవాదం అంతా కూడా హిందువుల గురించే. మన దరిద్రం ఏంటంటే గాంధీ చెప్పిన సూక్తులు ఏ ముస్లిము తీసుకోలేదు, ఏ బ్రిటిష్ వాడు కూడా తీసుకోలేదు, కానీ మన హిందువులు మాత్రం తీసుకున్నారు, ఆయనని పైకెత్తారు. గాంధీ ఎప్పుడు కూడా ముస్లిం పక్షపాతే, ఆ తర్వాత వచ్చిన నెహ్రూ కూడా ముస్లిం పక్షపాతే. అలా కాంగ్రెస్ మొత్తం ఏ విధంగా చూసుకున్నా కూడా హిందువులను అణిచివేసి హిందువుల తాలూకు హక్కులను కాలరాచి అవన్నీ కూడా ముస్లిమ్స్కే పెట్టారు. ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో యాడ్ చేసింది. సరే, ఇవన్నీ కూడా సెక్యులర్ ముసుగులో జరిగిపోతూ ఉన్నాయి. ఇక మన బీజేపీ దగ్గరికి వస్తే బీజేపీలో ఒక ద్వయం అనేది ఉంది. ఎవరు? వాజ్పేయి, అద్వానీ. అసలు వాజ్పేయిని కానీ తీసుకుంటేనండి, బీజేపీలో ఉన్న కాంగ్రెస్ వాదే ఈ యొక్క వాజ్పేయి. హిందుత్వానికి చేసిందేం లేదు, అహింస కింద మాట్లాడుతూ దేశానికి హిందుత్వాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈ వాజ్పేయి. పాకిస్తాన్ బస్ యాత్ర అని వెళ్ళి కార్గిల్ అనే వార్ని తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి. అంతేకాకుండా కాశ్మీర్ టెర్రరిస్టులతో అహింసాయుతంగా మాటలు మాట్లాడిన ఆయన ఈ పెద్ద మనిషి. ఆ రోజుల్లో టెర్రరిస్టులు మన విమానాన్ని హైజాక్ చేస్తే కనీసం వాళ్ళతో ఫైట్ కూడా చేయలేని ఒక చేతకాని ప్రధానమంత్రి అప్పట్లో ఉన్న వ్యక్తి ఈ వాజ్పేయి. అంటే కాంగ్రెస్లో ఉన్న అహింసావాదుల కన్నా పెద్ద అహింసావాది అనమాట. ఆ తర్వాత అద్వానీని తీసుకుంటే కొంతలో కొంత నయం, కానీ ఈయన కూడా వాజ్పేయి ఏం చెప్తే దాన్నే సమర్థించేవాడు. మొత్తానికి ఏదో అయోధ్య యాత్ర అనే ఒక యాత్ర అయితే ఈయన ప్రారంభించాడు, కానీ అది కూడా ఏదో హిందుత్వం మీద ప్రేమతో కాదు, అప్పట్లో జరిగిన కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ తాలూకు అయోధ్య యాత్రను మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆయన సోమనాథ్ దేవాలయం నుంచి అయోధ్య వరకు ఒక యాత్రను మొదలుపెట్టాడు. కానీ అప్పట్లో బీహార్కి వచ్చేటప్పటికి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ దానిని ఆపేసి ఈయన్ని కొన్ని రోజులు నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. అది బీజేపీకి అయితే లాభించింది. ఆ తర్వాత ఏదైతే ఆయన ఈ అయోధ్య యాత్రను మొదలుపెట్టాడో దానిని ఈ ద్వయం ఎవరంటే అమిత్ షా మరియు మోదీ అనేవాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. అసలు వాళ్ళ వల్లనే చెప్పాలి అంటే 370 ఆర్టికల్ తీసివేయడం కానీ లేదా అయోధ్య ఆలయం అనేది కానీ జరిగింది. అసలు వాజ్పేయి అలాగే ఈ యొక్క అద్వానీ ఉంటే మాత్రం మనకి ఎప్పటికీ 370 ఆర్టికల్ అనేది తీసివేయడం కానీ లేకపోతే అయోధ్యలో గుడి కట్టడం కానీ జరిగి ఉండేది కాదు. అప్పట్లో అయోధ్యలో బాబర్ మసీదుని కూల్చివేస్తున్నప్పుడు మన అద్వానీ గారు ఏమన్నారంటే, అది కూల్చివేయకండి అని చెప్పి మైక్లో అరిచాడంట కరసేవకులు కూల్చివేస్తుంటే. అసలు ఆ రోజు నేను మర్చిపోలేని రోజు, నాకు ఒక పీడకలగా మిగిలిపోయింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్లు ముస్లింలు ఇస్తారు లేదా మన అద్వానీ గారు, వాజ్పేయి లాంటి వాళ్ళు ఇస్తారు. అంతేకాకుండా మోదీ గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అంటే గుజరాత్కి ముస్లింల మీద అత్యాచారాలు కానీ ఇవన్నీ జరిగాయి. ఎందుకు జరిగింది అది? అంతకుముందున్న గోద్రాలో ముస్లింలు హిందువుల మీద ప్రవర్తించిన తీరుకి. ఒక రైలు పెట్టెలో అసలు చాలా దారుణంగా మన కరసేవకుల్ని చంపివేశారు. అందులో పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రైల్లో జరిగిన సంఘటనకి ప్రతిస్పందనగా గుజరాత్లో కొన్ని ఏరియాల్లో ముస్లింలపై దాడులు చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీంట్లో మోదీ తప్పు లేదని చెప్పినా సరే అప్పట్లో ఉన్న మన వాజ్పేయి గారు ఆయన ఎలా అయినా రాజీనామా చేయాల్సిందే అని పట్టుపట్టారు. కానీ మొత్తానికి మన అదృష్టం బాగుండి అద్వానీ గారు దాన్ని తప్పించారు. ఇదండి జరిగింది. ఈ విధంగా బీజేపీలో అప్పట్లో ఉన్న ఈ యొక్క ద్వయం కానీ అంటే వాజ్పేయి కానీ లేకపోతే అద్వానీ గారు కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ మన హిందుత్వాన్ని భ్రష్టు పట్టించారు. హిందుత్వానికి ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది అమిత్ షా, మోదీల దగ్గర నుంచే అని నిర్ద్వందంగా చెప్పొచ్చు. రాజకీయంగా మోదీ లేదా అమిత్ షా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, వాటిని నేను ఏకీభవించను కూడా. కానీ హిందుత్వ పరంగా నెమ్మదిగానైనా అడుగులు స్థిరంగా ముందుకు సాగుతున్నాయి.
ఈ మధ్య అమిత్ షా గారు ఇంకొక మాట కూడా అన్నారు, సివిల్ యూనిఫామ్ అనేది ఇప్పుడు మేము గెలిస్తే తప్పకుండా కేంద్రంలో తీసుకొస్తాము అని. ఇది కూడా తప్పకుండా జరగాల్సిన ఒక విషయమే. అంతేకాకుండా ప్రధానిగా చాలా డేరింగ్ స్టెప్పే మోదీ గారు వేశారని చెప్పాలి. ఇంత డైరెక్ట్గా ముస్లింలకి పనిచేస్తారు అన్న స్టేట్మెంట్ అనేది నిజంగా ఇవ్వడం చాలా చాలా గ్రేట్. మొత్తానికి మోదీ గారు నిజంగా ఒక ఖచ్చితమైన ట్రాక్ ఎక్కారు అని మనం చెప్పాలి. ఎందుకంటేనండి ముస్లిమ్స్ గురించి లేదా సెక్యులరిజం సుభాషితాలు ఇప్పుడు చెప్పాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే ఇంతకుముందు సెక్యులరిజం ముసుగులోనైనా కాస్తో కోస్తో అంటే ముస్లిమ్స్కి సేవ చేస్తున్న కాంగ్రెస్ మరీ అంత డైరెక్ట్గా మాట్లాడడానికి వెనకాడేది. కానీ ఎప్పుడైతే హిందుత్వం సైడు మన మోదీ గారు అమిత్ షా తీసుకున్నారో ఇంకా అప్పటి నుంచి ఆ సెక్యులరిజం ముసుగును కూడా తీసేసింది కాంగ్రెస్. ఏదైనా బీజేపీని తిట్టాలి అంటే బీజేపీ చేసే పనులను ఇప్పుడు తిట్టడం లేదు కాంగ్రెస్. డైరెక్ట్గా హిందువులను తిడుతుంది, సనాతన ధర్మాన్ని తిడుతుంది, మన హిందువుల్లో ఉన్న దేవి దేవతలను తిడుతున్నారు. మీరు ఏ నాయకుడినైనా తీసుకోండి, డైరెక్ట్ అటాక్ అనేది బీజేపీకి ఉండట్లేదు, డైరెక్ట్ అటాక్ అనేది మన హిందుత్వం మీద చేస్తున్నారు. అంతేకాకుండా మొన్న అయోధ్యలో జరిగిన శ్రీరామ ఆలయ ప్రతిష్ఠకి సోనియా గాంధీ కానీ లేకపోతే కాంగ్రెస్ పెద్దలు కానీ వెళ్ళలేదు. ఎందుకు అంటే నార్త్లో ఉన్న ముస్లిమ్స్ తాలూకు ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళకి ఉండదు అని. అంటే వీళ్ళు ఎవరి సైడ్ తీసుకున్నారు? వీళ్ళు ముస్లింల సైడ్ తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు హిందువులకి వ్యతిరేకం. కనుక ఇప్పుడు మోదీ ఏదో ముస్లింల సైడ్ మాట్లాడేస్తే ముస్లింలు బీజేపీకి ఓటేస్తారు అనుకోవడం భ్రమ. కనుక ఇప్పుడు ఖచ్చితంగా హిందుత్వం వైపు నిలవాల్సిన బాధ్యత అవసరమైతే మోదీ అమిత్ షాలకు ఉంది. అంతేకాకుండా మన హిందుత్వ ఓట్ బ్యాంక్ అనేది రకరకాలుగా స్కాటర్ అయిపోయి ఉంది. అంటే విభజింపబడి ఉంది. కులం పరంగా కానీ, వర్గం పరంగా కానీ, మనుషుల పరంగా కానీ ఇలా రకరకాలుగా విభజింపబడి ఉంది. దాన్ని ఒక దగ్గరికి ఏకీకృతం చేయాల్సిన బాధ్యత అయితే మోదీ గారి మీద ఉంది. అందువల్లనే ఇంకా తప్పనిసరిగా హిందుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ అప్పట్లో ముస్లింలకి చేసిన ఏదైతే ఉందో అలా హిందుత్వం వైపు మోదీ గారు చేస్తే తప్పేంటి? కాంగ్రెస్ చేసిన ఓటు బ్యాంక్ అనేది బీజేపీ అదే ఓటు బ్యాంక్ గురించి ఎందుకు పనిచేయకూడదు? అప్పట్లో ఒప్పనుకుంది, ఇప్పుడు తప్పు ఎలా అయింది? దీనికి సమాధానం ఇప్పుడు బీజేపీ హేట్ స్పీచ్లు ఇస్తుంది, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మాట్లాడుతుంది అనేవారు సమాధానం ఇవ్వగలరా? ఇవన్నీ విషయాలు యాంటీ హిందూ కింద ఉండేవాళ్ళు, కాంగ్రెస్ను సమర్థించేవారు లేదా ముస్లిం సమర్థకులు, ముస్లిం తాలూకు పక్షపాతులు ఎన్ని మాటలైనా మాట్లాడతారు. కానీ వీటన్నింటి మధ్య తేడా అనేది తెలుసుకోవాల్సింది అల్టిమేట్లీ హిందూస్. మన హిందువులే ఈ తేడాన్ని కనుక్కోవాలి. మన హిందువులే ఎవరు మన సైడు ఉన్నారో తెలుసుకోవాలి. ఈ కులాన్ని, వర్గాన్ని, డబ్బుని లేదా మనుషుల్ని ఇవన్నింటిని ప్రక్కన పెట్టి మన హిందుత్వం మీద దాడి చేస్తున్న విషయాన్ని, మన హిందుత్వం మీద ఎవరైతే విషం కక్కుతున్న విషయాన్ని పట్టించుకొని మనమందరం ఏకీకృతమయ్యి ప్రస్తుతానికైతే బీజేపీకే ఓటు వెయ్యాలి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మనం కాస్త గౌరవప్రదమైన బ్రతుకైతే బ్రతుకుతాము. లేకపోతే కాంగ్రెస్ అనేది మనల్ని అధోగతి పాలైతే పట్టిస్తుంది. ముస్లిమ్స్కే అన్నీ ఇచ్చేసి ఈ యొక్క మన దేశంలో సెకండ్ గ్రేడ్ పౌరులుగా మనం బ్రతకాల్సి వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాను. నమస్కారం. జై హింద్.